టిడ్కో లబ్ధిదారులకు భారీ ఊరటండి. బ్యాంకు రుణాలు మేమే చెల్లిస్తామంటూ కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుల పేరిట తీసుకున్న రుణాలు చెల్లిస్తామని, టిడ్కో చైర్మన్ ఇళ్లకు స్థలాలు ఇచ్చి రైతులకు, కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. టిడ్కో లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట అంటూ ప్రభుత్వం వారే ఒక అప్డేట్ ఇచ్చారండి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వకుండా లబ్ధిదారుల పేరిట తీసుకున్న రుణాన్ని కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. లబ్ధిదారులు కట్టాల్సిన మొత్తం 145 కోట్ల రూపాయలను బ్యాంకులకు చెల్లిస్తామన్నారు. కృష్ణా జిల్లా టిడ్కో ఇళ్ల పరిశీలనకు వచ్చిన ఆయన ఈ విషయాన్ని నేరుగా ప్రకటించారండి. టిడ్కో ఇళ్ల కోసం స్థలాలు ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదన్నారు. వారికి కూడా విడతల వారీగా డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్లకు కూడా బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. ప్రజలు సొంత ఇంటి కల నెరవేర్చేలా గతంలో చంద్రబాబు 4.5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ విషయమై అజయ్ కుమార్ గారే 39,000 కోట్లతో జర్మనీ టెక్నాలజీతో వీటి నిర్మాణం చేపట్టాలన్నారు. నిర్మాణం పూర్తయి మౌలిక వసతులు కల్పించాలనే సమయంలో ఎన్నికలు వచ్చాయని చెప్పారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం పనులు ఆపేసిందని మండిపడ్డారండి. 4.5 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే కేవలం 2,60,000 మందికి ఇళ్లు కేటాయించాయని విమర్శించారు. వాటికి కూడా నిధులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేశారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 100 కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఉంటే ఇప్పుడు టిడ్కో ఇళ్లు కలకలాడేవని చెప్పారండి. జక్కంపూడితో పాటు అన్ని ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను పరిశీలిస్తామని అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల సీఎం చంద్రబాబు టిడ్కో ఇళ్లపై సమీక్షలు చేసి పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారండి. 4,500 కోట్ల హడ్కో రుణం కూడా మంజూరు చేయించారని గుర్తు చేశారు. జూన్ నాటికి కొన్ని ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. మౌలిక వసతులను కూడా పూర్తి చేసి నివాసయోగ్యంగా మారుస్తామని, ఇళ్లు ఇవ్వకుండా లబ్ధిదారుల పేరుతో బ్యాంకు రుణాలు కూడా గత ప్రభుత్వం తీసుకుందని విమర్శించారు. వాయిదాలు కట్టే విషయంలో బ్యాంకులతో మాట్లాడి వెసులుబాటు కల్పిస్తామని, 145 కోట్లను బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. టిడ్కో ఇళ్ల కోసం స్థలాలు ఇచ్చిన రైతులకు కూడా గత ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని అజయ్ కుమార్ దుయ్యబట్టారు. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు విడతల వారీగా డబ్బులు చెల్లిస్తామని తెలిపారండి. పనులు వేగవంతం చేసేలా కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడామన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా వారికి చెల్లిస్తామని తెలిపారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు త్వరలోనే గృహప్రవేశాలు చేస్తారని పేర్కొన్నారు. 50,000 లక్ష చొప్పున టిడ్కో లబ్ధిదారులు చెల్లించేయగా ఇతర సొమ్ము బ్యాంకుల నుంచి రుణం ఇచ్చేలా అప్పట్లో ఒప్పందాలు జరిగాయన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారండి. 300 చదరపు అడుగుల ఫ్లాట్ల విషయంలో గోల్మాల్ జరిగిందని, వాటిని పరిశీలిస్తున్నామని టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. ఏది ఏమైనా ఈ టిడ్కో ఇళ్ల సమస్య గత దశాబ్ద కాలంగా నానుతూనే ఉందండి. ఇది కూడా త్వరితగతిన పూర్తయి టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు చేకూరితే వాళ్ళ సంతోషం అనన్యం అని చెప్పాలి.